హలో అందరికీ, నేను రమ్య. అందరూ వంట అది చేసేసారా? నాది కూడా అయిపోయింది. ఏం చేస్తానో మీరు కూడా చూసేయండి. ఈరోజు ములక్కాడ టమాటో జీడిపప్పు కర్రీ చేశాను. ఇదిగోండి, పన్నీర్ జీడిపప్పు కర్రీ చేశాను అనమాట. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. పెద్ద స్టోరీ కాదు, చిన్న స్టోరీయే. ఇంకా పిల్లల కోసమే వేడివేడిగా రసం కూడా చేశాను. ఇంకా పిల్లలకి ఇదేమో మసాలా కర్రీస్ కదా, కొంచెం కారం వస్తుందేమో అని. స్టోరీ ఏమీ లేదండి. నిన్న 2 ప్యాకెట్స్ ఆఫ్ పాలు విరిగిపోయాయి అనమాట. అంటే 2 ఒకటే రకం కాదు, 2 రకాల మిల్క్ కొంచెం కొంచెం ఉన్నాయి కదా అనేసి నేను 2 ఒక దాంట్లో వేసి మరిగించేసాను. సో దానివల్ల విరిగిపోయేమో. పెట్టినా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇంటి డబ్బాలు ఆడుకుంటున్నావా? కర్రీ ఏం లేదండి. ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం విరిగిపోయిన పాలు ఉన్నాయి కదా వడకట్టేసుకొని ఒక ముద్దలా చేసుకుని అదే పన్నీర్ అది ఇందులో వేసేసి నానబెట్టిన జీడిపప్పు వేసుకొని కొంచెం కారం, సాల్ట్, పసుపు, గరం మసాలా పౌడర్ వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.